ధృతరాష్ట్ర, పాండవులు సర్వవిధములైనటువంటి సద్గుణములను కలిగినటువంటి వారు. నీ పట్ల వారు తండ్రి అనేటువంటి భావనతోటి, ఒక సద్భావనతోటి వారు మెలుగుతున్నారు కాబట్టి నీవు వారిని కూడా అంతే నిష్పక్షపాతముగా వ్యవహరించటము నీ ధర్మము అని చెప్పి ఆ అధ్యాయాన్ని ముగించాడు. ముగిస్తూ ఇంకా అతనికి హితబోధని, సద్వచనాలని చెప్తూ, అత్రైవోదాహరం తీమం ఇతిహాసం పురాతనం ఆత్రేయస్య చ సంవాదం సాధ్యానాం చేతి నహశ్రుతం. పూర్వకాలంలో జరిగినటువంటి ఒక గాథ నీకు చెప్తాను వినవయ్యా. ఇది ఆత్రేయునికి సాధ్యునికి జరిగినటువంటి ఒక సంవాదముగా చెప్పబడుతున్నది. మన పూర్వీకులు మనకు తెలియజేశారయ్యా అని అన్నాడు. మహాజ్ఞాని, నిష్ఠాపరుడు అయినటువంటి ఆత్రేయ మహర్షి సన్యాసి రూపంలో తిరుగుతూ ఉంటే ఒకనాడు సాధ్యులు అతనిని కలుసుకోవడం జరిగింది. కలుసుకున్నటువంటి సాధ్యులు అతనిని ఈ విధముగా ప్రశ్నిస్తున్నారు. ఏమన్నారయ్యా అంటే, సాధ్యా దేవా వయమేతే మహర్షే దృష్ట్వా భవంతం న శక్నుమోను మాతుం శ్రుతేన ధీరో బుద్ధిమాం స్త్వం మతో నః కావ్యాం వాచం వక్తుమర్హస్యుదారాం. మాది దేవజాతి అయినటువంటి సాధ్యులము. మిమ్మల్ని చూసి మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఓ మహర్షి, మీరు వేద విజ్ఞానము కలిగినటువంటి వారిగా మాకు తెలుస్తున్నారు. ధీరులై, బుద్ధిమంతులై, విజ్ఞానపూర్వకమైనటువంటి మీ వంటి వారు హితమైనదైనటువంటి మంచి మాటలేవైనా మాకు తెలియజెప్పగలరా అని సవినయంగా ప్రశ్నించారు. సాధారణంగా మనం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి నమస్కారం చేసి 4 మంచి మాటలు వారి నుంచి విని మనలో ఉండేటువంటి అవలక్షణాలను తొలగించుకునే ప్రయత్నం చెయ్యడం ఇది ఒక పద్ధతి. నిజమైనటువంటి జ్ఞాని ఎవరు అంటే ఎదుటివారిని, ప్రకృతిని పరిశీలిస్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని ఆ తప్పు పునరావృతం కాకుండా దానిని అరికట్టడం అనేటువంటిది తెలివైన వ్యక్తి చేసేటువంటి పని. ఇప్పుడు సాధ్యులైనటువంటి ఆ దేవతా గణం ఏదైతే ఉందో ఈ ఆత్రేయ మహర్షి దగ్గరకు వచ్చి సవినయపూర్వకముగా అడిగారు. ఇది జిజ్ఞాసతో కూడుకుని ఉన్నటువంటి ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి యొక్క ధర్మముగా చెప్పబడుతున్నది. అలా అడిగినటువంటి ఆ సాధ్యులని ఆత్రేయ మహర్షి కించపరచలేదు, తక్కువగాను చూడలేదు. అలా ఆదరించి మాట్లాడటం అనేటువంటిది సంస్కారం. అందుకే రాముని యొక్క గుణాల్ని వర్ణిస్తూ మితభాషియై, పూర్వభాషియై, సహృదయశీలత కలిగినటువంటి వాడయ్యా రాముడు అని చెప్తున్నది రామాయణం. ముందుగా తాను వెళ్ళి పలకరించుకుంటాడు. అయ్యా, నా పేరు శ్రీరామచంద్రుడు అని ఆపడం కాదు. నేను దశరథ మహారాజు పుత్రుణ్ణి, నేను ఫలానా వంశోద్భవుడిని. ఇది మన పరిచయం చేసుకోవాలి. అలా అని నా గురించి అక్కర్లేని విషయాలన్నీ చెప్పకూడదు. మితభాషి, ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడి వెనక్కి వచ్చి కూర్చుని నీ పని నువ్వు చేసుకోవాలి. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అందుకే వేమన శతకం ఏమంటుంది? అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవుగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవే. మనకు అర్హత లేనటువంటి సమయములో, అర్హత లేని ప్రదేశంలో, మనది కాని ప్రదేశంలో మన యొక్క దర్పాన్ని ప్రదర్శించటం వలన గర్వభంగం అవుతుంది అన్నది మహాభారతములోనున్నటువంటి గంధర్వులకి దుర్యోధనుడికి జరిగినటువంటి యుద్ధంలో మనం తెలుసుకున్నటువంటి నిజం.